Hi, my subscribers. Welcome to part 2 of my life with LGMD. ఎవరైనా ఈ వీడియో ఏంటి అని అర్థం కాకపోతే నా పార్ట్ 1 వీడియో చూడండి. సో, మీకు ఇది ఏంటి అన్నది కనెక్ట్ అవ్వచ్చు. సో, మస్కులర్ డిస్ట్రోఫీతో నేను డయాగ్నోస్ అయిన తర్వాత లైఫ్‌ని ఫేస్ చేయడం అన్నది నాకు చాలా డిఫికల్ట్ ఉండే. ఆహ్, చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళాను. అండ్ సూసైడల్ థాట్స్ కూడా వచ్చాయి. సో, లైఫ్‌ని హ్యాండిల్ చేయడం నాకంత ఈజీ అనిపించలేదు. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడెన్ నీకిది అయింది డయాగ్నోస్, దీనికి ట్రీట్మెంట్ లేదు అంటే అది తీసుకోవడం అన్నది చాలా కష్టం. చెప్పినంత ఈజీ కాదు. అందరూ కూడా బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్ అని చెప్తారు. బట్ యూ నో దట్స్ నాట్ ఈజీ. సో, బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ సపోర్ట్, మా హస్బెండ్ సపోర్ట్ తోటి ఆ డిప్రెషన్‌లో నుంచి రావడానికి నాకు టైం పట్టింది. ఆహ్, తొందరగా తొందరగా కొంచెం బయటకొచ్చాను. సో, ఆహ్, చెప్పాలంటే నా సర్కిల్, నా ఫ్రెండ్స్ కానీ, నా ఫ్యామిలీ కానీ, ఆహ్, నా కజిన్స్ కానీ ఉన్న అందరూ కూడా దే వేర్ వెరీ సపోర్టివ్. సో, మేబీ దట్ ఈస్ ద రీజన్ నాకు కొంచెం ఆహ్, ఆహ్, నెగెటివ్ థాట్స్ నుంచి బయటికి రావడానికి హెల్ప్ అయింది. సో, ఇప్పుడు ఎలాగో ఇంకా లైఫ్ ఇంతే అని తెలిసినప్పుడేంటంటే, మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి కాబట్టి, ఐ స్టార్టెడ్ గోయింగ్ త్రూ బుక్స్ ఆఫ్ డాక్టర్ జో డిస్పెన్సా. సో, ఇదనే కాదు, ఏదైనా డిసార్డర్ ఉన్నా, లేకపోతే యూ ఆర్ నాట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ సంథింగ్ ఇన్ లైఫ్, ఐ వుడ్ సజెస్ట్ మీరు డాక్టర్ జో డిస్పెన్సా బుక్స్ చదవండి. బికాస్ మన మైండ్ ఎలా పనిచేస్తది, మైండ్ ద్వారా బాడీ ఎలా ట్యూన్ అవుతది అన్నది ఆయన బ్యూటిఫుల్‌గా పోర్ట్రే చేశారు. సో, ఆ బుక్స్ నాకు చాలా హెల్ప్ అయ్యిందనమాట. దానివల్ల నేను చాలా అంటే తెలుసుకున్నాను. ఒక మైండ్‌ని ట్యూన్ చేయాలి. ఫస్ట్ నా మైండ్ ట్యూన్ చేస్తే బాడీ కూడా ట్యూన్ అవుతుంది అని అర్థమైంది. సో, నేను కంప్లీట్‌గా అయితే బుక్స్ చదవలేదు. ఐయామ్ రీడింగ్ ఇట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. బట్ కంపల్సరీ నేనైతే అది కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఆయనవి చాలా బుక్స్ ఉన్నాయి. సో, అది చదివితే ఏంటంటే తెలుసు మనకి ఏంటంటే బాడీని మైండ్ చెప్తే బాడీ ఎలా ట్యూన్ అవుతుంది. సో, ఇది మనకి డిసార్డర్ ఉంది అని చెప్తున్నాం కాబట్టి బాడీ కూడా అలాగే అలవాటవుతుంది కదా! సో, లేదు నీకిలాంటిది లేదు అని చెప్తున్నప్పుడు మన లోపల ఉన్న సెల్స్ కూడా అలాగే రియాక్ట్ అవ్వి మన బాడీని కొంచెం బెటర్ చేస్తుందనమాట. ఐ డోంట్ స్ ఐ డోంట్ సే ఇట్ ఈస్ కంప్లీట్‌లీ రికవరీ అని చెప్పను. బట్ టు సమ్ ఎక్స్‌టెంట్ యూ క్యాన్ డూ మిరకిల్స్ అని అనిపిచ్చింది. సో, ఇంకా డెప్త్‌గా వెళ్తే మేబీ నాకింకా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో, ఇది నేను స్టార్ట్ చేశాను. సో, ఇన్ కేస్ నేను ఇంకా డెప్త్‌గా వెళ్ళినప్పుడు మీకు కూడా చెప్పగలుగుతాను. బట్ మీరు కూడా ఇలాంటి బుక్స్ మాత్రం తెచ్చుకోండి. జస్ట్ నాట్ టు ట్యూన్ యువర్ బాడీ బట్ ట్యూన్ యువర్ మైండ్. పాజిటివ్‌గా ఉండడానికి, నెగెటివ్ థాట్స్‌ని పక్కన పెట్టడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ యూ క్యాన్ డూ ఈస్ రీడింగ్ బుక్స్. కంపల్సరీ రీడింగ్ బుక్స్. ఇన్‌స్టెడ్ ఆఫ్ స్క్రోలింగ్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ ఆర్ సంథింగ్, ఐ వుడ్ సజెస్ట్ బుక్ చదవండి. ఇట్ బ్రింగ్స్ సో మచ్ ఆఫ్ చేంజ్ ఇన్ యూ. నాకు పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయింది. ఎందుకంటే ఒక వీడియో ఇలా ఓపెన్ చేయగానే వీడియో, ఆ షార్ట్స్ అన్నెసెసరీ వీడియోస్ ఎక్కువున్నాయి. సో, నాకు తెలిసి కంటెంట్ వీడియోస్ ప్రిపేర్ చేసేవాళ్ళు, ఆ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా చాలా తక్కువ. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆర్ ఆల్‌వేస్ చేస్తున్నాం. ఏంటంటే వీడియోస్ దేనికి ఉపయోగపడతాయో కూడా తెలీదు. ఇట్స్ ఆల్‌వేస్ అబౌట్ షాపింగ్, దేర్ లైఫ్, ఆహ్, ఈటింగ్, వాటెవర్. సో, దాంట్లో మనకి ఉపయోగపడే ఒక 10%, 5% మాత్రమే ఉన్నాయి. సో, ఐ వుడ్ సే రీడ్ బుక్స్. దానిలో మనకి వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ, పీస్‌ఫుల్‌నెస్ కానీ అది వేరే. బుక్స్ వేరే. సో, నేనేం జేస్తున్నానంటే, ఇలా డిస్ట్రోఫీ వచ్చినప్పుడేంటంటే, నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి బుక్స్ చదవడం. మార్నింగ్ లేసి కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవడం. అంటే మార్నింగ్ నుంచి నేను బాడీ ట్యూన్ చేసుకుంటూ పెట్టుకుంటానన్నమాట. నువ్వు నార్మల్. నీకీ డిసార్డర్ లేదు. యూ ఆర్ నార్మల్. నేను చెప్పుకుంటూ ఉంటాను ఈ బాడీకి. సో దట్ వన్ డే అది మర్చిపోతుంది. నాకు ఇదొక డిసార్డర్ ఉందని మర్చిపోతుంది అనే హోప్‌తో నేను చేస్తున్నా ఇది.
సో, మర్చిపోయిన రోజు మేబీ ఐ విల్ బికమ్ నార్మల్ లైక్ ఐ యూజ్డ్ టు బీ బిఫోర్. ఐయామ్ జస్ట్ హోపింగ్ ఫర్ థట్. తర్వాత ఈటింగ్ హ్యాబిట్స్‌ని కూడా చేంజ్ చేసుకున్నాను. చాలా వరకు చేంజ్ చేసుకున్నా కానీ, ఎక్కడో ఏంటంటే మా హస్బెండ్ నన్ను చాలా ప్యాంపర్ చేస్తారు. నాకిది తినాలని ఉంది అన్నానంటే చాలు. హి విల్ నాట్ మైండ్. ఎక్కడుంటదో, ఎక్కడ దొరుకుతదో కూడా తీసుకొచ్చి ఇచ్చే రకం అనమాట. సో మచ్ ఆఫ్ లవ్ హి హాస్ దట్ నాకిది కావాలి అంటే ఎప్పుడొద్దులే అని అన్న రోజు లేదు. సో ఏంటంటే దానివల్ల ఆయనుంటే నాకు క్రేవింగ్స్ ఎక్కువవుతాయి. తినాలనిపిస్తుంది. అది తిందామా అన్న క్రేవింగ్స్ ఎక్కువవుతాయి. సో ఏంటంటే అక్కడ నేను కొంచెం ఏంటంటే ఆ వీక్‌నెస్ ఇంకా తగ్గించుకోలేకపోతున్నాను ఫర్ ద జంక్ అండ్ నాకు టీ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ టు హ్యావ్ టీ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్. సో, ఆ టీ కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాను. టీ తాగకుండా కొంచెం ఆర్గానిక్‌గా తాగడం, హెర్బల్ టీ తాగడం అనేది మొదలెట్టాను. ఐ స్టార్టెడ్ బట్ ఐ డోంట్ సే ఐ యామ్ గివింగ్ 100%. సో, 100% ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. బట్ యాహ్! ఓకే. మేబీ ఆ ట్రయల్స్ వల్ల నా బాడీని నేను కొంచెం కేపబుల్‌గా ఉంచుకోగలుగుతున్నాను. అంటే త్రూ ఔట్ ద డే ఐ యామ్ ఏబుల్ టు డూ మై హౌస్ హోల్డ్ యాక్టివిటీస్. ఆహ్, అంటే అంటే నేను అందరిలాగే నార్మల్‌గానే నా యాక్టివిటీస్ చేసుకోగలుగుతున్నాను వితిన్ ద హౌస్. అదే నేను కొత్త ఏరియాకెళ్తే, కొత్త హౌస్‌కెళ్తే ఏంటంటే, నా బాడీ తొందరగా ట్యూన్ అవ్వదు. ఎందుకంటే కాన్షియస్‌నెస్ వచ్చేస్తుంది నాకు. అమ్మో! పడిపోతానేమో, అమ్మో! చేసుకోలేను, అది పట్టుకోవాలి, ఇది పట్టుకోవాలి. అంటే ఏదైనా పట్టుకొని నడవడం అన్నది నేను వేరే ఇంటికెళ్తున్నప్పుడు చేయాల్సొస్తది. ఎందుకంటే, ఐ యామ్ నాట్ ట్యూన్ టు ద సరౌండింగ్స్. మా ఇంట్లో ఏంటంటే ఏదేది ఎక్కడుంటుందో నాకు తెలుసు. సో, నేను ఏదన్నా పట్టుకోకుండా నడిచినా కూడా నా బాడీకి తెలుస్తుంది. ఓకే. యూ కెన్ వాక్. దిస్ ఈస్ ఓకే ఫర్ యూ అని. సో, కొత్త సరౌండింగ్స్‌కి నా బాడీ ఇంకా ట్యూన్ అవ్వట్లేదు. దట్ ఐ హావ్ టు వర్క్ ఆన్ ఇట్. సో, ఇంకా ఏం చేస్తున్నా అంటే, కొంచెం ఎర్లీగా పడుకోవడం, స్లీప్ హ్యాబిట్స్ అన్నది నేను చాలా కరెక్ట్ చేసుకోవాలి. కొన్నిసార్లు స్క్రీన్ చూడకుండా ఎర్లీగా పడుకుంటే ఆ నిద్ర వేరే. మంచి రిఫ్రెషింగ్‌గా ఉంటది మార్నింగ్ లేచిన వెంటనే. కానీ ఎప్పుడైతే స్క్రీన్ చూస్తూ, చూస్తూ పడుకుంటానో ఒక డిస్టర్బ్డ్ స్లీప్, తొందరగా నిద్ర రాదు. ఆహ్, యూ నో నాట్ ఈజీ. సో, అది నేను వర్కౌట్ చెయ్యాలి. సో, ఇంకా ఏంటి అంటే టైం బిఫోర్ 8:00 కల్లా డిన్నర్ కంప్లీట్ చేయాలి. డిన్నర్ బిఫోర్ 8:00 కంప్లీట్ చేస్తే బాడీ కొంచెం నాకు లైట్‌గా అనిపిస్తది. మార్నింగ్ లేచినప్పుడు కొంచెం ఏంటంటే ఆ హెవీనెస్ అనిపించదు. ఎందుకంటే మార్నింగ్ లేచిన వెంటనే నా కాళ్ళు 2 కూడా చాలా స్టిఫ్‌గా అయిపోతాయి. సో, నేను దాన్ని ట్యూన్ చేసుకోవడానికి నాకొక 15, 20 మినిట్స్ పడుతుంది. టు గెట్ బ్యాక్ ఇంటూ నార్మల్ పొజిషన్. తర్వాత నేను లేచి నుంచోవడం, కొంచెం అంటే వార్మప్ చేయడం. ఆ తర్వాత ఐ విల్ డూ మై హౌస్ హోల్డ్ యాక్టివిటీస్. అందుకే ఏంటంటే, ఆ బాడీ స్టిఫ్‌నెస్ ఫార్మ్ అవ్వకుండా ఉండడానికి నేను రాత్రి కొంచెం లైట్‌గా మసాజ్ లాగా చేసుకొని పడుకుంటా అనమాట. సో, మార్నింగ్ లేచినప్పుడు నాకు కొంచెం ఏంటి కొంచెం ఈజీ ఉంటది. మరి అంత స్ట్రగుల్ కాకుండా కొంచెం ఈజీగా అయ్యేటట్టు. సో, థీస్ ఆర్ మై స్ట్రగుల్స్. ఆ! సో, ఇలాంటివి చాలా వరకు స్ట్రగుల్స్ ఉన్నాయి. సో, ఇంకా ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఐ థింక్ థిస్ ఈస్ ఎనఫ్ ఫర్ ద వీడియో. ఆ! సో, ఎవరికైనా ఎవరైనా నాకులాగా సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటే బికాస్ ఆఫ్ ఎనీ ఫిజికల్ డిసార్డర్ ఆర్ ద డేంజరస్ వన్ ఈస్ అ మెంటల్ డిసార్డర్ అని చెప్పాలి. ఇవాళ రేపు చాలా మందికి ఫిజికల్ డిసార్డర్ కన్నా మెంటల్ డిసార్డర్స్ ఎక్కువైపోయినాయి. మేబీ బికాస్ ఆఫ్ ద వీడియోస్ మనం వాచ్ చేసే వీడియోస్ వల్లో, లేకపోతే ఇంట్లో ఉన్న ప్రెషర్స్ వల్లో మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. థట్ ఈస్ వెరీ డేంజరస్. సో, వర్కౌట్ ఏది మీకు మంచిది అన్నది మీరు వర్కౌట్ ట్రై చేస్తే డెఫినైట్‌లీ యూ విల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే త్రూఔట్ ద డే. సో, ఏంటి అన్నది సజెస్ట్ చెయ్యలేను. బట్ మీకు ఉన్న సరౌండింగ్స్‌లో మీకు పాజిటివ్‌గా అనిపిచ్చేది ఏంటో దానిపైన ఫోకస్ చేయండి. రాదర్ దాన్ ఫోకసింగ్ అగైన్ అండ్ అగైన్ టు ద నెగెటివ్ పార్ట్. ఏది మనకి పాజిటివ్‌గా అనిపిస్తుందో దానిపైన ఫోకస్ చేసి చూడండి. డైవర్ట్ చేసి చూడండి మీ మైండ్‌ని. ఎవ్రి లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్లీ డిజైన్డ్ బై ద యూనివర్స్. The universe definitely responds to you. So always keep up the hope. Let's get better every day. Okay.
Thank you. Subscribe for more videos. Stay tuned for the part 3 of my life journey. Thank you.